బ్రేకింగ్ న్యూస్. గొర్రెల స్కామ్ లో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో 700 కోట్లు పక్కదారి పట్టాయని ఏసీబీ గుర్తించింది. కేసు నమోదు చేసి దర్యాప్తును మొదలుపెట్టింది. ఏసీబీ కేసు నమోదుతో గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ దుబాయ్కి వెళ్లిపోయాడు. మళ్లీ హైదరాబాద్ వచ్చినట్లుగా సమాచారం రావడంతో ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో ఏసీబీ అరెస్ట్ చేసింది. నిన్న రాత్రి కోకాపేట్ మూవీ టవర్స్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. గొర్రెల స్కామ్ లో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఈ కేసులో 700 కోట్లు పక్కదారి పట్టాయని ఏసీబీ గుర్తించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టింది. ఏసీబీ కేసు నమోదుతో గొర్రెల స్కామ్ కేసులో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ దుబాయ్కి వెళ్లిపోయాడు. అయితే మళ్లీ హైదరాబాద్ వచ్చినట్టుగా సమాచారం అందడంతో ఇమిగ్రేషన్ అధికారుల సహకారంతో ఏసీబీ మొయినుద్దీన్ ను అరెస్ట్ చేసింది. అయితే ఇదే కేసుకి సంబంధించి నిన్న రాత్రి కోకాపేట్ మూవీ టవర్స్ లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, గొర్రెల స్కామ్ లో కాంట్రాక్టర్ మొయినుద్దీన్ ను ఏసీబీ ఇప్పటికే అరెస్ట్ చేసింది. అయితే 700 కోట్లు పక్కదారి పట్టాయని కూడా ఏసీబీ ఇప్పటికే గుర్తించింది. నిన్న రాత్రి కోకాపేట్ మూవీ టవర్స్ లో కూడా సోదాలు నిర్వహించింది ఏసీబీ. ఈ సోదాలు ఎటువంటి విషయాలు బయటపడ్డాయి? గొర్రెల స్కామ్ కేసులో చాలా ప్రధాన నిందితుడిగా మొయినుద్దీన్ ఉన్నాడు. ఈయన కాంట్రాక్టర్ గా పనిచేశాడు. ఏదైతే గత ప్రభుత్వంలో గొర్రెల పంపిణీకి సంబంధించిన స్కీమ్ కి సంబంధించి గొర్రెలు లబ్ధిదారులకు అందించడంలో కాంట్రాక్టర్లకి అప్పజెప్పడంతో మొయినుద్దీన్ ఈ కాంట్రాక్టర్లు అన్ని కూడా దక్కించుకొని గొర్రెలు కొనుగోలు చేసి గొర్రెలు అమ్మిన రైతులకి, ఏపీకి చెందిన రైతులకి దాదాపు 2,10,00,000 రూపాయలు కూడా చెల్లించకుండా తన బినామీ అకౌంట్ లోకి ప్రభుత్వ నిధులు మళ్లించినట్టుగా ఏసీబీ ఇప్పటికే గుర్తించడం జరిగింది. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేయడం జరిగింది. కేసు నమోదైన తర్వాత ఈ కాంట్రాక్టర్ మొయినుద్దీన్ దుబాయ్ పారిపోవడం జరిగింది. అతని కొడుకు, అదేవిధంగా అతని ఇద్దరు కూడా పారిపోవడం జరిగింది. వీరిద్దరికి సంబంధించి ఏసీబీ ఎల్ఓసి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఆ లుకౌట్ నోటీసులు, ఆ లుకౌట్ నోటీసుల ఆధారంగానే దుబాయ్ నుంచి నిన్న సాయంత్రం ఇండియాకి వచ్చినట్టుగా ఇమిగ్రేషన్ అధికారులు ఏసీబీ అధికారులకు సమాచారం అందించడంతో ఏసీబీ అధికారులు మొయినుద్దీన్ ని అదుపులోకి తీసుకొని ఆయన ఇంటికి వెళ్లి ఆయన ఇంట్లో సోదాలు కూడా చేయడం జరిగింది. ఈ కాంట్రాక్ట్ కి సంబంధించిన డాక్యుమెంట్స్ తో పాటు ఆయన ఎక్కడెక్కడ దీనికి సంబంధించి డబ్బులు దాచిపెట్టాడనే దానిపైన పూర్తి వివరాలు ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం మొయినుద్దీన్ ఏసీబీ అదుపులోనే ఉన్నారు. ఆయనకు సంబంధించిన బిల్లుల గోల్మాల్, ఎందుకంటే బినామీ అకౌంట్లు సృష్టించి ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ నుంచి రిలీజ్ అయిన డబ్బులన్నీ కూడా పక్కదారి పట్టించినట్టుగా ఏసీబీ ఇప్పటికే గుర్తించడం జరిగింది. అయితే ఈ కేసులో ఏసీబీ అధికారులు లోతుగా దర్యాప్తు చేయడంతో మొత్తం 700 కోట్ల రూపాయలకు పైగా నిధులు పక్కదారి పట్టినట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించడం జరిగింది. మొయినుద్దీనే కాదు, మొయినుద్దీన్ తో పాటు అనేక మంది దీంట్లో లబ్ధి పొందినట్టు ఏసీబీ ఇప్పటికే గుర్తించడం జరిగింది. మొత్తం పశుసంవర్ధక శాఖ అధికారులతో పాటు మరికొందరిని కూడా మొత్తం 17 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించడం జరిగింది. అప్పటి మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఓఎస్డీని కళ్యాణ్ ని కూడా ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే మొయినుద్దీన్ ఎన్ని కాంట్రాక్టులు తీసుకున్నాడు, మొత్తం ఎన్ని నిధులు మొయినుద్దీన్ కి వెళ్ళాయి, వాటికి సంబంధించి ఇప్పుడు విచారణ చేయబోతున్నారు. మొయినుద్దీన్ నోరు విప్పితే చాలా కీలకమైన విషయాలు బయటకు వచ్చే అవకాశం కూడా కనబడుతుంది. ఇప్పటికే ఈడీ అధికారులు కూడా గొర్రెల స్కామ్ కు సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఇప్పటికే పశుసంవర్ధక శాఖకు సంబంధించిన పూర్తి రికార్డ్స్ అన్నిటిని కూడా ఈడీ అధికారులు తెప్పించుకోవడం జరిగింది. ఏసీబీ అధికారులు కూడా ఇప్పటి వరకు చేసిన దర్యాప్తుకు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్నిటిని కూడా ఈడీ అధికారులు ఇప్పటికే సేకరించారు. కాబట్టి ఇప్పుడు ఈ మొయినుద్దీన్ అరెస్ట్ అయ్యాడు కాబట్టి రాజకీయ నాయకుల పాత్ర పైన కూడా ఏసీబీ ఆరా తీయబోతుంది ఇతను ఇచ్చే సమాచారంతో. ఎందుకంటే మొయినుద్దీన్ కి కాంట్రాక్ట్ ఎవరు ఇప్పించారు, అసలు దీంట్లో థర్డ్ పార్టీని ఎంటర్ చేయకుండా డైరెక్ట్ పశుసంవర్ధక శాఖకు సంబంధించిన
వెటర్నరీ డాక్టర్లు ఉంటారు. వాళ్ళు ఫీల్డ్ లెవెల్లో విజిట్ చేసిన తర్వాతే లబ్ధిదారులకి గొర్రెలు పంపిణీ చేసి ఈ బిల్లుల చెల్లింపులు కూడా సక్రమంగా అయ్యే విధంగా చూసుకోవాలి. కానీ ఇక్కడ కాంట్రాక్టర్ ని ఎంటర్ చేసింది ఎవరు, మొయినుద్దీన్ కి కాంట్రాక్టర్ ఇప్పించింది ఎవరు? ఎందుకంటే ఈ కాంట్రాక్టర్ ఉన్నదానికంటే ఎక్కువగా పెంచి డబ్బులు తీసుకున్నట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించారు. కాబట్టి ఇప్పుడు ఏసీబీ అధికారులు మొయినుద్దీన్ ని విచారిస్తే అనేక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉంది.